హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే టేస్టీగా పుల్లగా ఉండే నిమ్మకాయ పచ్చడిని తయారు చేసి చూపిస్తానండి. ఎప్పుడు చేసుకునే నిమ్మకాయ పచ్చడి కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి పుల్లగా కమ్మగా ఉంటుంది. ఇలా నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి. ఇలా డైలీ పెరుగన్నంలో నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది అండ్ చాలా బాగుంటుందండి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఏమేమి కావాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక 20 నిమ్మకాయల్ని కడిగి ఆరబెట్టి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నిమ్మకాయని 4 ముక్కలు వచ్చేంత వరకు ఇలా బాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా ముక్కలు మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు 1.5 కప్పు కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం ఉప్పు అంతా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 3 డేస్ పాటు నిల్వ ఉండడానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ ఇలా స్టోర్ చేసేసుకోవాలి. ఇలా 3 డేస్ కానీ 5 డేస్ కానీ స్టోర్ చేసుకుంటే ముక్కలకి ఉప్పు అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 3 డేస్ డైలీ పొద్దున సాయంత్రం కలుపుకోవాలండి. ఎక్కడన్నా ఉప్పు అనేది కలవకపోతే ఇలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూడండి, 3వ రోజు ముక్కలకి ఉప్పు పట్టి ఎంత బాగున్నాయో. ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని అందులో ముందుగా 3 డేస్ నుంచి స్టోర్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం 1 కప్పు నిమ్మకాయ గుజ్జును కూడా యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1.5 కప్పు ఉప్పుకి 1 కప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే వేయించి పెట్టుకున్న మెంతి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 5 నుంచి 10 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి. ఒక కాకరకాయని రౌండ్గా కట్ చేసుకొని ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అలాగే కొంచెం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా పుల్లగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.